వలసినది నీకు బోధించదని అతనితో చెప్పిన. అందుకతను, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వారినే పంపనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుతున్నాను. ఇదిగో అతను నిన్ను వచ్చుచున్నాడు. అతను నిన్ను చూసి తన హృదయం సంతోషించును. దేవుడి వాక్యము దీవించుగాక. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడియుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేన్ని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఇది దేవుని వాక్యాన్ని ఆశీర్వదించి దీవించింది కాక. ఆమేన్. మనందరం లేచి నిలబడి సువార్త వాక్య పాఠం చదువుతున్నాము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 10వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు చదువుతున్నాము. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించింది. దేవుడి వాక్యం దీవించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా, ఒంటరి
మోషేకి అన్న. ఇంకా అసలు ఏంటిది, ఆయన ఏంటిది? లేవి వంశస్థుడు. ఇంకా అసలు చెప్పట్లేదు, కొసరంతా చెబుతున్నారు. యాజకుడు, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి, దేవునికి మనుషునికి మధ్యలో నిలబడి దేవుని చేత ఏర్పాటు చేయబడి అభిషేకించబడిన ఏమని ప్రప్రథమైన యాజకుడు, పరిశుద్ధులని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ అహరోను గురించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకుడు వేరు, యాజకుడు వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పర్యాయ పదము సేవకుడు. యాజకుడు అంటే సేవకుడు మించిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గమనించండి, ఒక రకంగా కొన్ని సందర్భాలలో యాజకుడు చేసే పనులు సేవకుడు చేస్తారు, సేవకుడు చేసే పనులు యాజకుడు చేస్తారు.
యొక్క అహరోను యొక్క ఏమని వంశములోకి నీవు నేను రావాలి. అహరోను ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే, అహరోనుపై ఉన్న శాశ్వత జీవము 133వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది. ఏముంటుంది అక్కడ? 2 నుంచి చదవని దయచేసి. 133వ కీర్తన 2-3 వచనాలు. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా ఉండెను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఏమని ఎవరైతే అహరోను వంశస్థులుగా ఉంటారో, ఎవరైతే అహరోను వలె జీవన శైలి కలిగి ఉంటారో, ఎవరైతే అహరోను లాంటి వైఖరిని కలిగి ఉంటారో, ఎవరైతే అహరోను జీవిత విధానాన్ని కలిగి ఉంటారో, వారి మీద దేవుని ఆశీర్వాదమును శాశ్వత జీవమును దేవుడు వారికి అనుగ్రహిస్తారంట సమృద్ధిగా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరు అహరోను వంశస్థులు అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు కూడా లూకా సువార్త 19వ అధ్యాయము 19వ వాక్యంలో ఒక మాట అంటారు. ఏమంటుంది అక్కడ? లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వాక్యము. యేసు ప్రభు వారు జనసమూహంతో చూసి ఒక మాట అంటాడు. ఏమని అక్కడ ఉంటుంది? అందుకు యేసు, ఇతరుడు అబ్రహాము కుమారుడే, చాలు, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరి గురించి యేసయ్య ఈ మాట అంటున్నాడు? ఏమని? జక్కయ్య గురించి అంటున్నారు. ఎందుకు జక్కయ్య గురించి దేవుడు ఇతడును ఎవరి కుమారుడంట? అబ్రహాము కుమారుడే. ఏమని? అబ్రహాము కుమారుడిగా పిలువబడడానికి, అహరోను వంశముగా పిలువబడడానికి నీలో అబ్రహాము లక్షణాలు కనిపించాలి. నీలో అహరోను లక్షణాలు కనిపించాలి. నీలో అహరోను వైఖరిని కనిపించినప్పుడు అహరోను మీద ఉన్న ఆశీర్వాదము దేవుడు మన మీద కూడా కుమరించుగాక. ఇప్పుడు జక్కయ్యలో ఎవరి లక్షణాలు కనిపిస్తున్నాయి? జక్కయ్యలో ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా ఎవరి పోలికలు కనిపిస్తున్నాయంట? ఎవరి గుణాలు కనిపిస్తున్నాయంట? ఒక మనిషిని అబ్రహాము వలె తన గుణాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు జక్కయ్య అంతా నాకు కావాలని 1కి 4 గంటలుగా పోగేసుకున్నవాడు. స్వార్థముతోటి ఏమని ధనాపేక్ష కలిగి అన్యాయపు జీవితం జీవిస్తూ జక్కయ్య 1కి 4 గంటలుగా పోగేసుకున్న జక్కయ్య యేసు ప్రభు వారిని తెలుసుకున్నాక, యేసు ప్రభు వారి మనస్సు ఎరిగిన తర్వాత, అయ్యా ఎవరి దగ్గర ఏదైనా తీసుకుని ఉన్నారో వారికి 4 గంటలుగా తిరిగి చెల్లిస్తారు. అంత మాత్రమే కాదు, భోజనము పెట్టడానికి పరుగున యేసయ్య దగ్గరకు వచ్చినవా ఏమని విందు ఏర్పాటు చేయడానికి. గమనించండి, అబ్రహాము ఏ విధంగా పరిగెత్తి ఉన్నారో ఆతిథ్యం ఇవ్వటానికి. అబ్రహాము షాలేము రాజు దగ్గరకు పోయినప్పుడు నా దేవుని తోడు నాకు ఏమీ వద్దని ఏ విధంగా అబ్రహాము కలిగి ఉన్నారో, అబ్రహాము యొక్క లక్షణాలు, అబ్రహాము యొక్క వైఖరి
సంతోషించును. హల్లెలూయా. చేతులు తెచ్చుకున్న వాళ్ళు హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని ఆహారంలో ఉన్న మొదటి మంచి సుగుణం ఏంటంటే తన హృదయమందు సంతోషించువారంట. ఎవరిని చూసి గమనించాలి. ఎవరిని చూసానే? డబ్బును చూసా, జ్ఞానాన్ని చూసా, తనకున్న అందాన్ని చూసా? కాదండి. ఎవరిని చూసంట? తమ్ముని చూసి ఒక అన్నగా తన హృదయములో సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమని? దానికన్నా ముఖ్యంగా పౌలు గారు కూడా ఆ మాట జ్ఞాపకం చేస్తారు. మీరు చదివిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యంలో ఉంటుంది కదా. పౌలు గారు చక్కటి సూచన సలహా అక్కడ ఇస్తున్నారు. ఏమని? అది కంఠస్థ వాక్యమై ఉండాలి. ఫిలిప్పీ 4:4. చిన్న చిన్నవి కూడా కంఠస్థ వాక్యాలు లేవంటే ఇంకెలా ఏ స్థితిలో ఉన్నారో ఆలోచించుకోవాలి నేనే. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుని. ఏమని? మరలా చెప్పుదును, ఆనందించుని. పౌలు గారు ఏమంటాడో అన్ని విషయాలలో, కష్టములో, నష్టములో, ఆవేదనలో, అవమానములో, ఏమని ఊహించని సంఘటనలు, ఊహించని చేదు సందర్భాలను ఎదుర్కొన్నప్పుడు కానీ, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కానీ, ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో కానీ నువ్వు ఏమై ఉండాలంట? ఆనందించు వారిగా, ఆనందించడానిగా ఉండాలంట. ఎప్పుడైతే నీ హృదయంలో నీ తోటి వారిని చూసినప్పుడు, ఏమని నీ వారిని చూసినప్పుడు, లేకపోతే నీకన్నా చిన్నవారిని చూసినప్పుడు, నీకన్నా పెద్దవారిని చూసినప్పుడు నీ హృదయం ఎలా ఉండాలంట? అసూయతోటి, ఈర్ష్యతో ఉండకూడదంట. ఎలాగంటే ఆనందించు వారిగా, ఆనందించు దానిగా ఉన్నప్పుడు నీవు అహరోను వంశములోకి లెక్కించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అహరోనులో ఉన్న మొదటి వైఖరి ఏంటిదంటే మంచి గుణము, తన తమ్మును చూసి ఆనందించువాడై ఉన్నాడు. మనము పరిశుద్ధ గ్రంథ బైబిల్లో కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము ఏమని? రెండవ కుమారుడు ఎవరు? అబ్రహాము రెండవ కుమారుడు ఎవరు? మాట్లాడు. అబ్రహాము రెండవ కుమారుడు ఇస్సాకు. రైట్, ఆయన ఇక్కడే ఉన్నారు. అయితే ఇస్సాకు
అభిషేకం నీ మీదకి రావాలంటే, అహరోను మీద ఉన్న కృప నీ మీద దిగి రావాలంటే ఖచ్చితంగా నీవు అహరోను వైఖరిని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటిది అహరోను వైఖరి? తన తమ్మును చూసి ఈర్ష్యపడేవాడు కాదంట. తన తమ్మును చూసి తన హృదయములో, పైపైన సంతోషం కాదు పిల్లల, హృదయములో సంతోషించదగిన గొప్ప కల్మషం లేనివాడు అహరోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అహరోను సేవకులు ఉండవచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు. పేరు మాత్రం అహరోను, కానీ ముఖంలో తేజస్సు ఉండదు. ముఖంలో మాడిపోయిన ముఖం లెక్క ఉంటుంది. మాడిపోయిన మన సిగరెట్ ముఖం ఎంత ఖరీదు అవుతుందో, కొన్ని ముఖాలు వాళ్ళ ముఖాన్ని తెల్లగున్నా కానీ వాడి ముఖం ఎప్పుడు చూసినా ఏమంటే మాడిపోయిన బొగ్గు లెక్క ఉంటుంది. ఏదో ప్రపంచం అప్పంతా వాడి నెత్తి మీద పడ్డట్టుగా. వాళ్ళు
విషయంలో అంతగా సంతోషించాడంటే, నెంబర్ 1, అహరోను పుట్టినప్పుడు ఏమని 3 సంవత్సరాల తర్వాత తమ్ముడు 3 సంవత్సరాలకు పుట్టిన వెంటనే 3 నెలలు తర్వాత పుట్టిన అహరోను పుట్టిన 3 సంవత్సరాలకి మోషే పుట్టాడు. మోషే పుట్టిన 3 నెలలు తల్లి దగ్గరే అన్నయ్య దగ్గరే ఉన్నా. కానీ 3 నెలల తర్వాత మోషే ఎక్కడికి తీసుకోబడ్డాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడుతూ ఉన్నాడు రాజన్ నగరులో. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మోషే అనగా అహరోను తమ్ముడు యొక్క జీవితం ఎలా ఉందంటే లగ్జరీ జీవితం. ఒక రకంలో చెప్పాలంటే ఎంత లగ్జరీ అంటే ఏ విషయంలో తక్కువ కాకుండా, అరికాలికి మట్టి అంటకుండా అపురూపముగా అల్లారు ముద్దుగా రాజన్ నగరిలో పెంచబడుతున్నాడు. హల్లెలూయా. ఈయన పెద్దోడేమో అమ్మ నాన్నతో కలిసి చెల్లెతో కలిసి మట్టి విసుగుతూ ఇటుకలు చేయొచ్చు, ఎండకెండి వాళ్ళకి కలిసి ఏమని ఘోర నీచ బ్రతుకుతున్నాడు అహరోను ఒకప్పుడు. అవునంటారా కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ఎప్పుడైనా ఒక్క రోజైనా నిజంగా అహరోను స్థితిలో నీవు మనము ఉంటే గనక ఏమనుకుంటా, వాడు చూడు నాకన్నా ఈ 3 సంవత్సరాలు వెనక పుట్టినోడు, వాడికేమో రాజా బ్రతుక, నాకేమో ఈ మట్టి పిసుకునే దరిద్రపు బ్రతుక. చీ బతుకు, ఏది జీవితం, నా జీవితం. ఇంత స్వార్థమా మా అమ్మకి, ఇంత స్వార్థమా మా అయ్యకి. ఏమని ఎన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళు అహరోను స్థానములో ఈరోజు నీటి క్రైస్తవులు ఉంటే. కానీ ప్రధాన యాజకుడు ఏమని, యాజకుడు అహరోను ఎప్పుడు తన మనసులో అలా అనుకోలేదు. ఎవరికి తెలుసా? ప్రభువా, నాకు ఈ స్థితిని ఇచ్చావు, ఈ భయంకరమైన స్థితిని నా తమ్ముడుకు నువ్వు ఈనందుకు నీకు మహిమ కలుగును గాక, నీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభుని స్తుతించాడు, ప్రభుని గణపరిచాడు, దేవుని ఆరాధించి తన తమ్ముడు చూసి హృదయములో సంతోషించాడు. కఠినమైన సేవ, భయంకరమైన దాసత్వం. ఎంత వెట్టి చాకిరి చేశారో నిర్గమాకాండం మనం 1వ అధ్యాయంలో చూడవచ్చు. ఎన్ని నిట్టూర్పులు వచ్చారో, ఎంత కన్నీరు కాచారో, ఎంత ఏడ్చారో, ఎంత ఇసిగించి వారి ప్రాణాలు విసిగిపోయినాయి అంట. ఎంత ఇసుగుదల ఉన్నా నీకు నీకెంత నష్టం వచ్చినా, నీకెంత కష్టం వచ్చినా, నీకెన్ని అవమానాలు ఎదురైనా, నీ వారిని ఎప్పుడు నీ హృదయంలో కించపరచకూడదు సుమా. సంతోషించు. హల్లెలూయా, హల్లెలూయా. అనుకోవచ్చు, నాకన్నా చిన్నోడు రావాలో, నాకన్నా వెనక పుట్టినాడు, నాకన్నా ముందు పుట్టినాడు, వాడి స్థితి బాగుంది, నా స్థితి ఎట్లుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. హల్లెలూయా. ఓ సహోదరు గురించి మాకు తెలుస్తున్నాను. అప్పుడప్పుడు ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఓ తల్లికి 2 కొడుకులు, ఏమన్నా 3 కొడుకులు అనుకోండి, ముగ్గురు కొడుకులు. చిన్నాడంట సేవ చేస్తున్నారు, కానీ చిన్నని చూస్తే పెద్దోడికి ఈర్ష్య. చాలా మందికి చెప్తున్నారంట, ఆ నడిపోటుతోటి తోటోళ్ళు చెప్తున్నారంట, మా అమ్మకి మైకి చిన్నోడు అంటే ఇష్టం, అందుకే వాడు స్థితులు, వాడు వ్యవహారం ఎట్లుందో నేను చూడు ఎట్లున్నా. ఏమని ఈరోజు అనేక మంది పరిస్థితి ఎలా ఉంది. నువ్వు ఎంతకాలం అయితే సంతోషించకుండా, ఎంతకాలం అయితే హృదయమును ఆనందపడకుండా నువ్వు జీవిస్తావో అప్పటి వరకు అహరోనుపై ఉన్న ఆశీర్వాదము మన మీదకి రాదంట. అక్కడ దాకెందుకండి? యేసుప్రభువు ఏం చెప్పిండు? ఇందాక మీరు చదివారుగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9, 10, 11 వచనాలు ఏం చదివారు? మీరు దయచేసి చదవండి, దయచేసి 10 నుంచి 12 వచనాలు 5వ అధ్యాయం మత్తయి రాసిన శుభవార్తలో. సంతోషించాలి, ఆనందించాలి, అప్పుడు నీ ఫలము పరలోకములో అధికమైంది. దానిపై వచ్చిన నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ఏమని మీరు
ధన్యులు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గమనించి యేసు ప్రభువు ముందే చెప్పాడు, నిన్ను హింసిస్తున్నాడా, నిన్ను దూషిస్తున్నాడా, నిన్ను కొడుతున్నాడా, నిన్ను అరరాని మాట్లాడుతున్నాడా, సందర్భం ఏదైనా కావచ్చు, పరిస్థితి నీకు అనుకూలంగా కావచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, నీ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. అయినప్పటికీ నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని విషయాలలో నీవు నీ హృదయమందు ఆనందించేవాడిగా ఆనందించడానికి ఉన్నప్పుడు అహరోను ఆశీర్వాదము మన మీదకి వచ్చిందంట. రాయబడుతున్న మాట, మీరు ధన్యులు, ఆనందించుడి, సంతోషించుడి. నువ్వు ఎంతగా ఆనందిస్తావో, నువ్వు ఎంతగా సంతోషిస్తావో ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంతగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా ఉంటాడు. పౌలు గారు అదే చెప్పారు, ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడని పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తున్న మాట. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అహరోను ప్రతికూల పరిస్థితులు, తనేమో మట్టి పిసుకుంటున్నాడు, తనేమో బానిసపు బతుకుతున్నాడు, కానీ తన తమ్ముడు మాత్రం రాజనగరలో రాజా బతుకుతూ చూసి అసూయ పడలేదమ్మా, ఈర్ష్య పడలేదమ్మా. ఏం చేసిందంట, పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ చుట్టూ ఉన్న పరిస్థితి నీకు చేదు సంఘటనలు ఎదురు కావచ్చు, నీ స్థితి బాగోపోవచ్చు, అయినా పర్లా నువ్వేం చేయాలంట, హృదయం మందు నీ వారిని చూసినప్పుడు, నీ తోటి వారిని చూసినప్పుడు, నీ సహోదరుని చూసినప్పుడు, నీ సహోదరుని చూసినప్పుడు అంట అహరోను వలె నువ్వు అతడు నిన్ను చూసి తన హృదయం మందు సంతోషించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రెండో కారణం చూడండి దయచేసి. మోషే పుట్టినప్పుడు ఐగుప్తు రాజు
పేదవాడికే అని ఒకవేళ నీవు ఈ స్థితిలో ఉన్నావేమో, కానీ అహరోను ఆ స్థితిలో లేడు సుమా, ఆ స్థితిలో లేడు. అహరోను చెప్పలా మాట, అయ్యా వాడి హంతకుడయ్యా, వాడు నెత్తోడయ్యా, నా లెక్క ధారాళంగా పాడలేడయ్యా, నా లెక్క ప్రార్థించలేడయ్యా, నా లెక్క వాక్యం చెప్పలేడయ్యా, నా లెక్క అనేక విషయాలను పరిష్కరించలేడయ్యా, అసలు వాడికి మాట్లాడటం చేత కాదయ్యా, వాడు హంతకుడయ్యా, వాడు చిన్న పోరగాడయ్యా, నా వెనక పుట్టినోడయ్యా, వాడి కిందకు పోయి నన్ను వాడికి లోబడమంటావా, నన్ను పోయి వాడి మాట వినమంటావా అని అహరోను కలలో గాని ఆ మాట తన మనసులో రానీలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేకులు అహరోను ఆశీర్వాదం కావాలని ఆశపడటం తప్పు కాదండి. అహరోను వైఖరిను కలిగి ఉండు, అహరోను వంశములకి రావాలి అంటే ఇతరుడు అబ్రహాము కుమారుడే. ఈ చెక్కయిలో అబ్రహాము లక్షణాలు కనిపించింది కాబట్టి యేసు ప్రభువారే ఇతరుడు అబ్రహాము కుమారుడిని సాక్షిస్తున్నారు. అలానే అహరోను ఆశీర్వాదము నీ మీద నీ పిల్లల మీదకి దిగి రావాలంటే అహరోను వలె దేవుడు నిన్ను నీ పిల్లల్ని మర్చిపోకుండా విడిచిపెట్టకుండా దీవించాలంటే నీవును అహరోను వంశములోకి లెక్కించబడదు గాక. అలా లెక్కించబడాలి అంటే, అలాగూ ఆశీర్వదించబడాలి అంటే, అలాగూ దీవించబడాలి అంటే ఖచ్చితంగా నీవును అహరోను వలె నీ హృదయమందు నీ వారిని చూసినప్పుడు, నీ తోటి విశ్వాసులు చూసినప్పుడు, నీ తోటి సేవకులను చూసినప్పుడు, నీ ప్రక్కన వారిని చూసినప్పుడు, నీ రక్త సంబంధాలు చూసినప్పుడు నీవు నీ హృదయమందు సంతోషించి హృదయము గలవాడిగా ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజు అది కరువైపోతుంది. ఒకవేళ దేవుడు అలాంటి బలహీనుడికి మాట దేవుడు వినమంటున్నాడు, వినో. అంతేగాని వాడు బలహీనుడయ్యా, బలహీనురాలయ్యా, వారికి సరైన వస్త్రాలు లేవు, సరైన పువ్వు లేదు తినడానికి, వారి మాట నేనంటేది, వారి పక్కనే కూర్చోటమేది, వారితోనే కలిసి ఉండమేది. పిల్లరా గమనించండి, వాళ్ళింట్లో నేను భోజనం చేయటం ఏంది, వాళ్ళింట్లో మంచి తాగటం ఏంది, వాళ్ళింట్లో టీలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఈరోజు ఎదుటివాణి చూసి మనస్సులో మత్సరము కలిగి జీవిస్తున్నారు క్రైస్తవ సమూహం. మత్సరము చదవండి, బైబిల్ ఒక మాట దయచేసి మహాభక్తుడు జ్ఞాని ఏమని సొలొమోను ఇలా రాస్తున్నాడు. సామెతలు రాసిన గ్రంథము 14వ అధ్యాయము 30వ వాక్యం. సాత్వికము మనసు, మంచి మనస్సును కలిగి ఉంటే, మంచి హృదయమును కలిగి ఉంటే నీకు ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టింది. నువ్వు జీవము గలవాడిగా, జీవము గలదానిగా ఉంటావు. అట్లా కాదు అని మత్సరము కలిగి, అసూయ కలిగి, ఈర్ష్య కలిగి, కల్మషం కలిగి నువ్వు జీవిస్తే నీ ఎముకలంట కుళ్ళిపోతాయంట. ఏమైపోతాయి? ఎముకలు కుళ్ళిపోతాయి. ఎముకల బలహీనత వచ్చింది, నరాల బలహీనత వచ్చింది. కొంతమంది ఎలా మాట్లాడతారు, ఒళ్ళున్న వాళ్ళకి కుళ్ళు, అది కుళ్ళున్న వాళ్ళకి ఒళ్ళు ఉండదు అంట. నిజమో కాదో తెలియదు, ఏముండదు, కుళ్ళున్న వాళ్ళకి వాళ్ళకి ఒళ్ళు రాదంట. హల్లెలూయా. కడుపు నిండా ఏముంటది, ఏమండి గమనించండి. అందుకే దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా నీకు ఎంత కష్టం రాని, నీ పరిస్థితులు వ్యతిరేకించని, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏ పరిస్థితులు అయినా నువ్వు ఎప్పటికీ నీ హృదయంలో మత్సరము కలిగి ఉండకూడదు, అసూయ కలిగి ఉండకూడదు, ఈర్ష్య కలిగి ఉండకూడదు. అహరోను వలె ఆనందించువాడిగా, ఆనందించడానికి నువ్వు ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు. యేసు ప్రభువారే చెప్పిండు, నీ మీద జనులు నిందించి చెడ్డ మాటలు చెప్పినప్పుడు ఆ మాట చెప్పరు, చదవరు. నాకెళ్ళి అట్లే నోరెళ్ళ పెట్టి చూస్తున్నారు. జనులు నీ మీద నిందించి, హింసించి, మీ మీద అబద్ధం వల్ల చెడ్డ మాటలు చెప్పినప్పుడు మీరు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. ఏమండి, అహరోను ధన్యుడు, అహరోను అసూయ లేనివాడు, అహరోను కల్మషం లేనివాడు, అహరోను
చేదుగా మార్చబడుతుంది. మరలా చేదు జ్ఞాపకాన్ని కూడా ఎలా మలుచుకోవాలంట? తీయగా మలుచుకోవాలి. అప్పుడు దేవుని కృపను పొందుకుంటాం. భార్య మన దగ్గరకు వచ్చి, అంటే పక్కింట్లో మంచి చేసుకుంటారు. వారి పెద్ద టీవీ ఇచ్చారయ్యా, టీవీ కావద్దా? మరి టీవీ కావద్దా? టీవీ చేస్తానంటే నువ్వేం చేస్తావు? నీ భార్య చెప్పింది కదా, మంచి టీవీ ఉంది, హోమ్ మంచి టీవీ తీసుకొచ్చారు, పెద్ద టీవీ. నిన్ను వచ్చి నీ భార్య అడిగింది, నువ్వేం చేస్తావు? అప్పుడు రూపాయలు అయితే దగ్గర పదే పదే అడుగుతుంది. అన్నం పెట్టేటప్పుడు, టీ ఇచ్చేటప్పుడు, మంచిలు ఇచ్చేటప్పుడు అదే మాట. పక్కింట్లో టీవీ తెచ్చాడు, నాకు టీవీ కావాలి. ఇప్పుడు ఇవేమంటావు? నిజం చెప్పండి, ఏమంటారు మీరు? చెప్పాలి. ఏమండి? డబ్బులు ఏడున్నాయి? నీ అయ్యి ఇచ్చిందా? మీ అమ్మ ఇచ్చిందా? మీ వాళ్ళు ఇచ్చారా? ఎక్కడ దాచిపెట్టు? ఈ మాటలు ఖచ్చితంగా వస్తాయా రావా? వస్తాయి రావా? అలా మాట్లాడినప్పుడు సిదిగి ఏమైందంట? గోడితో పోయేది. కానీ ఆ వ్యక్తి అలా అనలేదంట. పిచ్చి మొహమ్మదారా, నాకెందుకే టీవీ? వాడి భార్య కర్రీగా ఉంటుంది, కానీ నా భార్య అందంగా ఉంటుంది. రోజు రోజుకి నా భార్య వయసు పెరిగే కొద్దిగా అందం పెరుగుతుంది. రోజు నా భార్య చూసుకుని సంతోషిస్తున్నా, టీవీ చూసి నాకేం పట్టింది? వాడంటే వాడు భార్య కర్రీగా ఉంది కాబట్టి చూడలేకపోతాడు. అందుకే నాకు మధ్య లేదనేసరికి సంతోషంతో భార్య లోపల పోయి స్ట్రాంగ్ కాఫీ తెచ్చి ఇచ్చింది. జీవితంలో టీవీ అడగలా, జీవితంలో టీవీ ప్రతి సందర్భాన్ని ఎప్పుడైతే జ్ఞానయుక్తంగా నువ్వు మలుచుకుంటావో నీ జీవితం అంట సుఖశాంతులతో ఉంటుందంట. ప్రతి పరిస్థితిని పాజిటివ్గా. అందుకే నిన్న ప్రేమ ఎగ్జామ్కి వెళ్తే వాళ్ళ అమ్మ చెబుతుంది, ఆలీస్ వెళ్ళు, ఆలీస్ వెళ్ళ ప్రతిదీ సంతోషమే. ప్రతి సందర్భాన్ని నువ్వు ఏం తీసుకోవాలని పాజిటివ్ తీసుకో. అహరోను తన జీవితంలో ప్రతి చేదు సంఘటన ఏమని మట్టి పిసుకుతున్నాడో, తమ్ముడేమో రాజ భవనములో రాజకుమారుడిగా పెరుగుతున్నాడు. తమ్ముడు అంతకుడు, తమ్ముడు చిన్నాడు, వాడు నచ్చాడు, మాట్లాడడం చేతగానే వాడు, ఇలా చెప్పుకోవడం అనేక బలహీనతలు. కానీ అహరోను ప్రతి చేదు సందర్భాన్ని తన జీవితములో సంతోషముతో దాన్ని స్వీకరించిందంట. ప్రభువునందు ప్రియమైన దేవుని ద్వారా అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది. చూడు దయచేసి సామెతలు 17వ అధ్యాయము 27వ వాక్యం. సామెతలు 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషకరమైన మనస్సు ఆరోగ్యం తెచ్చిపెట్టిందంట. చాలండి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ సంతోషమే. కొన్ని వాహనాల మీద వాస్తారుగా సంతోషమే సగం బలం అంట. అవునా? నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో, నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో, అంత బలంగా ఉంటావు, అంత శక్తివంతురాలుగా ఉంటావు. అందుకనేమో పౌలు గారు అంటున్నాడు 4:4 ఫిలిప్పీకి రాసిన పత్రిక, సంతోషించుని, ఆనందించుని, మరలా చెప్తును ఆనందించుని. నీ ప్రతికూల అనుకూల పరిస్థితులన్నిటినీ యేసుప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని, ఏమని నీ మీద మనుష్యులందరూ నీ వారు కావచ్చు, పొరుగు వారు కావచ్చు,
ఇస్మాయిల్ లెక్క నువ్వు ఉండొద్దు. తప్పిపోయిన కుమారుని యొక్క సోదరు వలె నువ్వు ఉండొద్దు. యేషపు సహోదరుడే నువ్వు ఉండొద్దు. ఒకవేళ అలా ఉంటున్నావేమో, నువ్వు సరి చేసుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రతి విషయంలో ఎదుటి వాడినంట గణపరచుకోవాలి. పౌలు గారు ఏమంటున్నారు? ఒకరినొకరు గణత విషయంలో
ప్రభువునందు ప్రియ